వైఎస్ఆర్ జిల్లా కాజీపేట మండలం మిడుతూరులో కలుషిత నీరు కలకలం సృష్టిస్తోంది. గ్రామంలోని మినరల్ వాటర్ ప్లాంట్ నీరు కలుషితమైన కారణంగా 30 మందికి పైగా గ్రామస్తులు అస్వస్థతకు లోనయ్యారు. వాంతులు విరేచనాలతో బాధపడుతూ పలు హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సునీల్ అనే యువకుడు చనిపోయాడు. ఒక్కగానొక కుమారుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అనుకున్నాయి. అయితే గ్రామంలో వాటర్ ప్లాంట్ను టీడీపీ నాయకులు శ్రీరాములు జయరాముడు నిర్వహిస్తున్నారు. వాటర్ ప్లాంట్ను శుభ్రం చేయకపోవటం వల్లే నీరు కలుషితమైందని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనిపై ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారు ప్లాంట్ నిర్వాహకులు. తాము మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మనుషులు అని దబాయిస్తూ బెదిరిస్తున్నారు. మరోవైపు మిడుతూరు గ్రామంలో నీరు కలుషితం కావడంపై విచారణ చేపట్టారు జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, చెప్పండి, ఆ మినరల్ వాటర్ ప్లాంట్ యజమానులను పోలీసులు ఏమన్నా ప్రశ్నిస్తున్నారా? ఏం జరుగుతోంది? మొత్తానికి చాలామంది అనారోగ్య బారిన పడ్డట్టుగా తెలుస్తుంది. అప్డేట్ చెప్పండి. మైదుకూరు నియోజకవర్గం కాజీపేట మండలం మెడుతూరులో గత కొన్ని రోజులు కూడా మినరల్ వాటర్ ప్లాంట్ నీరు కలుషితంగా వస్తుంది. ఆ ప్రజలందరూ కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. కూడా చాలా రోజులు కూడా విమర్శలతో వెలువెత్తుతున్న నేపథ్యంలో గడిచిన 4 రోజుల కిందట కూడా మండల సమావేశంలో కూడా ఇదే అంశాన్ని కూడా ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ఎదుట కూడా గ్రామస్తులు కూడా సభ్యులు కూడా ప్రస్తావించినట్టుగా కూడా తెలిసింది. అయితే ఈ సమావేశం జరిగిన గడిచిన 2 రోజుల్లోనే వాటర్ ప్లాంట్ నుంచి వచ్చిన నీరు కూడా కలుషితం కావడం, నిన్న ఏకంగా 30 మందికి పైగా కూడా వాంతులు విరేచనాలతో బాధపడుతూ కూడా ఆసుపత్రి సంఘటన చోటు చేసుకుంది. అయితే ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే చికిత్స పొందుతూ గ్రామానికి చెందిన సునీల్ అనే ఒక యువకుడు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. అయితే ఒకగానొక కుమారుడు కూడా ఇంట్లో చనిపోవడంతో ఆ కుటుంబంలో అయితే విషాద ఛాయలు అయితే నెలకొన్నా. అయితే ఈ వాటర్ ప్లాంట్ లో నుంచి వస్తున్న ఒక గ్రామస్తులు వాడుతున్న నీరు కలుషితం అవుతుంది. తర్వాత క్లీనింగ్ కూడా చేయడం లేదు నిర్వాహకులు అని చెప్పేసి కూడా గ్రామస్తులు చాలా సార్లు కూడా ప్రజాప్రతినిధుల దృష్టికి, అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇక్కడ వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న శ్రీరాములు జయరాముడు అనే ఇద్దరు టీడీపీ నాయకులు కూడా ఇక్కడ తాము చేసిందే కరెక్ట్ అని చెప్పేసి కూడా వాదిస్తూ కూడా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పేసి కూడా గ్రామస్తులు అయితే భయానికి గురి చేస్తున్న పరిస్థితిని. అయితే అధికారులకు చెప్తామని చెప్పినప్పటికీ కూడా తాను మేము ఇద్దరం కూడా ఎమ్మెల్యే మనుషులము, మీరు ఏంటి ఎవరు చెప్పుకున్నా మాకు వచ్చే నష్టం ఏం లేదని చెప్పేసి కూడా గ్రామస్తులను దబాయిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కూడా గ్రామంలో అయితే ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ సంఘటన నేపథ్యంలో ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా గ్రామంలో పర్యటిస్తున్నారు. ఏకంగా డిఎంఎండ్హెచ్ఓ నాగరాజు కూడా గ్రామంలో పర్యటించి కూడా ఇక్కడ కలుషితమైన నీరు, తర్వాత వాటర్ ప్లాంట్ కూడా పరిశీలించారు. అయితే ఖచ్చితంగా వాటర్ ప్లాంట్ నుంచి వచ్చిన నీరు కలుషితం కావడం వల్ల ఈ సంఘటన జరిగిందంటే తప్ప డయేరియా ఇటువంటి సంఘటనలు అయితే కాదు, కేవలం వాటర్ కలుషితం కావడం వల్ల అని చెప్పేసి కూడా నిర్ధారణ అయితే కూడా చేసిన పరిస్థితి ఉన్నారు. ఓకే నాగరాజు.